ఏపీలో వర్షాలపై భారత వాతావరణ శాఖ ముందస్తుగా ప్రకటిస్తున్న అంచనాలు తప్పుతున్నాయి లేదా కొంతమేర మాత్రమే వాస్తవికతకు దగ్గరగా ఉంటున్నాయి తప్ప బులెటిన్లో పేర్కొన్నట్లుగా వర్షాలు కురవడం లేదు. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో రాష్ట్రంలో అనేక చోట్ల సాధారణం అంతకంటే ఎక్కువగా, కొన్ని జిల్లాల్లో మాత్రమే తక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తన అంచనాల్లో పేర్కొంది. అయితే అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఈ 2 నెలల్లో 25% తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్ పంటలకు బాగా నష్టం జరిగింది. దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న రాష్ట్రానికి వచ్చేసరికి పరిస్థితి మరోలా ఉంది. దీంతో వర్షాలు కురుస్తున్నాయని ఇస్తున్న ముందస్తు అంచనాలపై రైతుల్లో అయోమయం నెలకొంటోంది. వర్షం పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంటుంది, కానీ మాడు పగిలే ఎండ కాస్తోంది. వేసవి మాదిరి వేడి వాతావరణం కొనసాగుతుంది. వాతావరణ శాఖ బులెటిన్ మేరకు గడిచిన వారం తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిశాయి. అదే ఏపీకి వచ్చేసరికి బులెటిన్లకు భిన్నంగా తక్కువ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో చెప్పింది తూచా తప్పకుండా జరుగుతోంది అని నిక్కచ్చిగా చెప్పలేమని, వాతావరణంలో అనూహ్యమైన మార్పుల ప్రభావంతో చెప్పిన దానికి భిన్నంగా జరుగుతుంది అని నిపుణులు అంటున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ రోజువారీ బులెటిన్లు రూపొందిస్తోంది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం ఇచ్చిన వివరాలకు స్థానికంగా నెలకొన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అధికారులు రాష్ట్రాల వారీగా బులెటిన్లను తయారు చేస్తారు. ఏపీకి వచ్చేసరికి అమరావతిలో వాతావరణ కేంద్రం, విశాఖలో తుపాను హెచ్చరిక కేంద్రం పనిచేస్తాయి. ఇక రోజువారీ వాతావరణం వివరాలను అమరావతి కేంద్రం ఇస్తుండగా, తుపాన్లు, వాయుగుండాల సమయంలో తుపాను హెచ్చరిక కేంద్రం బులెటిన్లు జారీ చేస్తుంది. ఈ 2 కార్యాలయాలు కలిసి పనిచేస్తూ ఉంటాయి. అయితే చెప్పిన దానికి, వాస్తవంగా వర్షాలు కురిసిన దానికి మధ్య తేడా మాత్రం ఉంటుంది. వర్షం పడుతుందని చెబితే ఎండ కాస్తుంది, ఎండ ఉంటుంది అంటే వర్షం కురుస్తుంది అని అప్పట్లో జోకులు వేసుకునేవారు. అదే నిజమని ఈ మధ్య తేలిపోయింది అని రైతులు అంటున్నారు. వాస్తవానికి వాతావరణ శాఖలో ఆధునిక సాంకేతికతతో కూడిన రాడార్లు, ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా వర్షాలు, ఎండలు, గాలులు వంటి వాటిపై అంచనాలు తయారు చేస్తూ ఉంటారు. భారత వాతావరణ శాఖలో పనిచేసిన వారంతా ఎంతో అనుభవం ఉన్న నిపుణులే. అయినా నమ్మకం కలిగించడంలో విజయం సాధించడం లేదు అనే వాదన వినిపిస్తోంది. భారత వాతావరణ శాఖ ఇచ్చే బులెటిన్లో 100% ఖచ్చితత్వం ఉంటుంది అని చెప్పలేమని రిటైర్డ్ వాతావరణ అధికారి కృష్ణ భగవానుడు వ్యాఖ్యానించారు. కొన్నిసార్లు చెప్పింది జరుగుతుందని, ఒక్కోసారి అంచనాలు తప్పుతాయి అన్నారు.